సాధక ప్రియులకు శుభోదయం, శుభాశీస్సులు. ఈరోజు నేను చాలా అత్యద్భుతమైనటువంటి చాలా విశేషాత్మకమైనటువంటి మహాయంత్రమును చూయించి చెప్పబోతున్నాను. ఈ యంత్రం యొక్క మహిమలు, ఈ యంత్రం యొక్క దైవ సారాంశము మరియు ఈ యంత్రం యొక్క మూలమంత్రము కూడా చెప్పబోతున్నా. ఈ యంత్రము శ్రీకృష్ణ యంత్రము. శ్రీకృష్ణ భగవానుడు మానవుల యొక్క క్షేమం గురించి ఆ రోజులల్లా విష్ణుమూర్తి ఎత్తినటువంటి అవతారమే శ్రీకృష్ణ అవతారము. ఈ విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపమే కృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుని ఆర్చించుట విధి గీతాశాస్త్ర ఆదేశముతో ఉపదేశముతో అర్జునుడికి ఇచ్చినటువంటి గీతాశాస్త్రంలో మహాభగవద్గీతలో శ్రీకృష్ణునికి అర్జునుడు శ్రీకృష్ణునికి ఉపదేశం ఇచ్చింది. అప్పుడు అర్జునుడు కృతార్థుడైనటువంటి ఆ సమయంలో మరి చాలా అద్భుత యోగానుసారముగా ఈ కృష్ణ భగవానుడు సర్వ విశ్వ మానవాళికి కూడా క్షేమార్థులని, మరి ఈ మానవులు కృతార్థులు కావాలంటే ఈ కృష్ణుని యొక్క మరి ఆశీస్సులు, మరి శ్రీకృష్ణుని యొక్క ఆశీర్వాదం ఉండాలి గనక ఈ కృష్ణ పరమాత్ముని యొక్క శ్రీకృష్ణ మహాయంత్రమును ఆ రోజులలో మరి వేదములతో సృజించబడింది. ఈ యంత్రమును దీపధూప నైవేద్యములతో పూజించి మన ఇంటిలో ఉంచుకోవడం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. ఈ శ్రీకృష్ణుని యొక్క మహిమలు ఈ యంత్రం యందు పొందుపరచబడి ఉన్న బీజాక్షరాలతోటి, మరియు ఈ యంత్రం యొక్క వసకట్టడము రాయడము అనేది ఈ యంత్రాన్ని చవితి, బుధవారం, గురువారం, జ్యేష్ఠ నక్షత్రం, అశ్విని నక్షత్రం, రేవతి నక్షత్రం ఈ సమయంలో మాత్రమే వీటిని మేము తయారు చేసి పొందుపరిచి జాగ్రత్తగా ఉంచడం జరుగుతుంది. మరి కావాలనుకున్నటువంటి సాధకోత్తములు, కష్టాలలో ఇబ్బందులలో ఉన్నవాళ్ళు ఈ యంత్రాన్ని మేము పుస్తక రూపేణ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మేము తయారు చేసినటువంటి యంత్రాలని యూట్యూబ్ నందు డైరెక్ట్గా చూపించడం వీలు పడదు. అందులోటే ఈ మహిమాత్మకమైనవి కనుక వాటికి నక్షత్రం, తిథి, గడియలను బట్టి పూజించి ఉంచుతాము కనుక వాటిని ఎప్పుడు పడితే అప్పుడు బయటికి తీసి వీడియోలు తీసి పెట్టడం కుదరదు. వాటిని అరిటాకులతోటి మరి భద్రపరచడం జరుగుతుంది మా దగ్గరనే. దానికి సంబంధించిన మూలమంత్రంతో జపం చేసి భద్రపరచడం జరుగుతుంది కనుక వీటి యొక్క మరి రూపాన్ని పుస్తక రూపేణ చూపించడం జరుగుతుంది. కనుక ఈ యంత్రం యొక్క మహామహిమలు వాస్తవంగా ఈ యంత్రాన్ని మరి ప్రతిష్ఠించుకొని ఇంట్లో పూజ చేసేటటువంటి వారికి అనేకమైనటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి. ఈ శ్రీకృష్ణుని యొక్క యంత్రం యొక్క ముఖ్యమైన మహిమలనేటివి సంతానం లేని వారికి శ్రీకృష్ణుని యొక్క దీవెన ముఖ్యం కనుక ఖచ్చితంగా సంతానం అనేది యంత్రాన్ని పూజించే వారికి, ఈ యంత్రానికి ఉన్న మూలమంత్రాన్ని జపించుకుంటూ పూజించే వారికి చాలా ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. మరియు యుద్ధములలో, పోటీలలో విజయము, మనం చేసే వ్యవహారాలలో జనాకర్షణ మరియు విజయము, ధైర్యము, ధనలబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఈ శ్రీకృష్ణ యొక్క మహాయంత్రాన్ని మనము మన ఇళ్లలో ఉంచుకొని పూజ చేసుకోవడం వల్ల వారం వారం అనేకమైనటువంటి శుభ ఫలితాలు రావడం జరుగుతుంది. ఈ యంత్రానికి సంబంధించిన మూలమంత్రం ఉంటుంది. ఈ మూలమంత్రాన్ని జపించుకుంటూ అగరబత్తీలు కాల్చి ధూపం వేయడం వల్ల ప్రతి వారము చాలా చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కనుక ఒకసారి ఈ మూలమంత్రాన్ని చెబుతున్నా వినండి. క్రోం స్నం క్రాం క్రీం క్రూం క్రైం క్రం కహ మమ హృదయే సంతోషరూపం దేహి దేహి జగద్గురు రూపేణ ప్రసన్నాయ స్వహ. ఓం దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయతు. చాలా చాలా అద్భుతమైనటువంటి మూలమంత్రంలో కూడా బీజాక్షరాలు ఉండడం జరిగింది కనుక సాధకోత్తములు, సాధక ప్రియులు దయచేసి మరి మన యొక్క తార్కిక విధానము, అద్వైత విధానాన్ని, దైవాత్మకమైన విధానాన్ని, యంత్రిక విధానాన్ని
అర్థం చేసుకొని ఇటువంటి వాటిని పాటించాలి, చూడాలి. మరి ఒకసారి వీటిని పాటించి చూసి నిదర్శనం చూసుకోవడం వల్ల కూడా చాలా అనేక ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. కనుక ఈ శ్రీకృష్ణ మహాయంత్రంని మరి మేము పూజ చేసి తయారు చేసి మూలమంత్రంతో ప్రాణం పోసి ఇవ్వడం జరుగుతుంది. ఈ శ్రీకృష్ణ మహాయంత్రాన్ని ఇవ్వడానికి గాను పూజకు గాను మేము 10,016 రూపాయలు గురుకట్టడి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. కనుక కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మరి ఒకరోజు ముందుగా ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి తీసుకుంటారని, శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ ఓం నమో కృష్ణాయ, ఓం నమో నమః. మరి యొక్క మంత్రము మరియు దాని యొక్క విశేష ఫలము చెబుతున్నాను. ఈ యంత్రాన్ని శ్రీ మేధా దక్షిణామూర్తి యంత్రము. ఈ శ్రీ మేధా దక్షిణామూర్తి యంత్రము అనగా దక్షిణామూర్తి అనగా సాక్షాత్తు మరియు శివస్వరూపం, పరమేశ్వరుని యొక్క స్వరూపమే దక్షిణామూర్తి. ఈ యంత్రాన్ని పూజించి మనం ఉంచుకోవడం వలన మనకు చాలా అద్భుతమైన ఫలితాలు మరియు ఉన్నతమైనటువంటి మంత్ర విద్య నేర్చుకునే వారికి కానీ, తంత్ర విద్యను కానీ, రహస్య విద్యను కానీ, ఉన్నతమైన విద్యను కానీ, ఏ విద్య అయినా నేర్చుకోవాలంటే ఈ యంత్రమును తప్పక పూజించాలి. బాలల నుంచి వృద్ధుల వరకు. కాబట్టి విద్యకు అసలు మూల పురుషుడు ఈ దేవాది దేవుడు దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి సాక్షాత్తు శివస్వరూపము, ప్రతీకమైన వాడు. ఈ యంత్రాన్ని మేము ఆరుద్ర నక్షత్రము, మంగళవారం, దశమి, ఏకాదశి ఇటువంటి తిథుల యందు, ఇటువంటి రోజుల యందు మేము తయారు చేసి మరి